జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కలకత్తాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇది భారత ప్రభుత్వ రంగ సంస్థ. 1971లో ఏర్పడినటువంటి ఈ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ నియామకానికి సంబంధించి 90 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ మొత్తం 90 ఉద్యోగాలలో 38 అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్కి 8, ఓబీసీ ఎన్సిపిఎల్కి 21, ఎస్సీలకు 15, ఎస్టీలకు 8 కేటాయించడం జరిగింది. మరి ఏ ఉద్యోగాలు ఇవి అంటే ఇవి అకౌంటెంట్కు సంబంధించి 23 ఉద్యోగాలు. అడ్వాన్స్డ్ అకౌంటెన్సీ అండ్ ఆడిటింగ్ స్పెషల్ సబ్జెక్ట్గా ఎంకామ్ పూర్తి చేయాలి. కమర్షియల్ అకౌంట్స్ అండ్ నగదు రికార్డుల నిర్వహణకు 5 ఏళ్ల అనుభవం ఉండాలి, లేదా దాని సత్సంబంధమైనటువంటి దాంట్లో వర్క్ చేసి ఉండాలి, లేదా బీకామ్ పాస్ అయ్యి 7 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలి ఏదైనా కంపెనీలో. ఏసీఏ, ఎస్సీఎస్, సిఏ, ఏసీడబ్ల్యూఏ, సిఏడి మొదలైన సర్టిఫికేట్ కోర్సులు పాస్ అయిన వారికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ శ్రేణి 28,600 నుండి 1,15,000 వరకు జీతభత్యాలు ఉంటాయి. ఇక ఈ కంపెనీకి సంబంధించి కనుక మనం చూసినట్టయితే దీని జీతభత్యాలు కానీ మిగతావి కానీ మనం పరిశీలిస్తే జూనియర్ అసిస్టెంట్ 25 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ తత్సమానమైన అర్హత పాస్ అయిన వాళ్ళు ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్లో పరిజ్ఞానం ఉండాలి. ఇంగ్లీష్లో నిమిషానికి 40 పదాలు టైప్ చేయాలి. ఈ ఉద్యోగ శ్రేణిలో 21,500 నుంచి 80,000 ఉంటుంది. ఇక జూనియర్ ఇన్స్పెక్టర్స్ 42, ఇంటర్మీడియట్ లేదా తత్సమానమైన అర్హత 10+2 పాస్ అయి ఉండాలి. అమ్మకాలు కొనుగోళ్లపై, ట్రేడింగ్పై, రీటైలింగ్, మార్కెటింగ్పై, రవాణా రంగంపై కొంత అనుభవం కలిగి ఉండాలి. వీరి జీత శ్రేణి 21,500 నుండి 80,000. వయస్సు 30 సంవత్సరాలు మించరాదు. గరిష్ట వయస్సులో ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, పీడబ్ల్యూల కేటగిరీ వాళ్ళకి 10 ఏళ్ళు, 10 నుండి 15 ఏళ్ళు, జేసీఎల్ ఉద్యోగులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు 250. ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థులకు ఫీజు లేదు. ఎంపిక అకౌంటెంట్ పోస్టుకు ఎంపిక 2 దశలో జరుగుతుంది. మొదటి దశలో కంప్యూటర్ బేస్డ్ ఆధారిత టెస్ట్ సిబిటిలో జరుగుతుంది. 2వ దశలో ధ్రువపత్రాల పరిశీలన, 3వ దశలో మెరిట్ లిస్ట్ తయారు చేసి సిబిటిలో జనరల్ అభ్యర్థులకు 50%, ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థులకు 40% మార్కులు వచ్చి ఉండాలి. సిబిటిలో సాధించిన మార్కుల ఆధారంగా 1.5 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేస్తారు. ఇక జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు కంప్యూటర్ ఆధారిత, ఇది కూడా సిబిటిని టెస్ట్, టైపింగ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఎంపిక చేస్తారు. సిబిటిలో అభ్యర్థులు 50% మార్కులు, ఇతరులు అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళు 40% సాధిస్తే సరిపోతుంది. ఇంగ్లీష్ టైపింగ్లో నిమిషానికి 40 పదాల వేగం ఉండాలి. ఇక జూనియర్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి కంప్యూటర్ ఆధారిత టెస్ట్ సిబిటి, ధ్రువపత్రాల పరిశీలన, ట్రేడ్ టెస్ట్ల ద్వారా ఎంపిక చేస్తారు. సిబిటిలో జనరల్ అభ్యర్థులకు 50%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థులు 40% మార్కులతో పాస్ అయి ఉండాలి. ట్రేడ్ టెస్ట్ జనరల్ అభ్యర్థులకు 60%, ఎస్సీ ఎస్టీలకు 50% మార్కులు సాధించాలి. సిబిటిలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఆబ్జెక్ట్ టైపులో 100 మార్కులు ఉంటాయి. వ్యవధి 120 నిమిషాలు, అంటే 2 గంటలు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు, నెగిటివ్ మార్క్ లేవు. అంటే ప్రతి ప్రశ్నకు 1 మార్కు ప్రశ్నకి జవాబుగా ఇస్తారు. ఆ జవాబు కనుక కరెక్ట్ చేసినట్టయితే 1 మార్కు వస్తుంది, లేదంటే నెగిటివ్ మార్కు లేదు. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు సిబిటి తర్వాత టైపింగ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. దరఖాస్తు సమయంలోనే 3 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవాలి. సిబిటి అర్హత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ట్రేడ్ టెస్ట్, ఇవన్నీ కూడా మనకు ఎవరైతే సిబిటి పరీక్షలో అర్హత సాధించి ట్రేడ్ టెస్ట్ కోసము మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వచ్చేవారికి ఏసీ 3 టైర్ రైలు ఛార్జీలు ఇస్తారు. ఇది అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 30 తేదీ లాస్ట్ డేట్. దీనికి www.jutec.cr.in అప్లై చేసుకోవాలి. ఇందులో అప్లై చేసుకున్న వాళ్ళకి ఆన్లైన్లో సెంటర్ కేటాయించడం జరుగుతుంది. పరిశీలించి చూసుకుంటే ఎవరైతే బీకాం చేశారో
లేదా జనరల్ డిగ్రీ చేశారో వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ. కొన్ని పోస్టులకు బీకామ్, కొన్నిటికి జనరల్ డిగ్రీ కూడా అవకాశం ఉంది. అందుకని తప్పకుండా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. కావలసిన వాళ్ళు ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి. ఫీజు చాలా తక్కువ, అందుకని ఎస్సీ ఎస్టీలకు అది అసలు లేదు కనుక తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి. మీకు అవకాశం లభిస్తుందని, మీకు మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను. మీ కురపాటి మోహన్. ద జూట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇచ్చినటువంటి ఇందులో చూడొచ్చు సాలరీ బేస్డ్ కానీ ఇవన్నీ 23 పోస్టుల డిప్యూటీ, ఇక్కడ అకౌంటెంట్స్ S5 23 పోస్టులు, తర్వాత జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 25 పోస్టులు, జూనియర్ ఇన్స్పెక్టర్లు 42 పోస్టులు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు హిందీ తెలుగులో ఇవ్వడం జరుగుతుంది, హిందీ ఇంగ్లీష్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ జనరల్ క్యాండిడేట్కి 30 సంవత్సరాలు, ఓబీసీకి 33, ఎస్సీ ఎస్టీకి 30 సంవత్సరాలు, పీడబ్ల్యూ వాళ్ళకి 40 సంవత్సరాలు, పీడబ్ల్యూ ప్లస్ ఎస్సీ ఎస్టీకి 40 సంవత్సరాలు, పీడబ్ల్యూ ప్లస్ ఓబీసీ ఎన్సీఎల్ 43 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్స్కి యాజ్ పర్ ద గవర్నమెంట్ ఇండియన్ నామ్స్ ప్రకారం ఇస్తుంది. ఏజ్ రిలాక్సేషన్స్, ఇంటర్నల్ ఎగ్జామ్ ఎంప్లాయీస్కి 5 సంవత్సరాలు సర్వీస్ రిలాక్సేషన్ ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు, పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మీరు www.ncbc.nic.inలోకి వెళ్ళి మీరు ఆ బ్యాక్లాగ్ ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించి చూసుకోవచ్చు. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్, సిబిటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెరిట్ లిస్ట్. నెంబర్ 1 50% మార్కులో ఇచ్చి ఉండాలి, 45%. అదేవిధంగా మీరు జూనియర్ అసిస్టెంట్కి సిబిటి, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెరిట్ లిస్ట్ 50, 45%. దీనికి సంబంధించి మీరు చూడొచ్చు. ఇక థర్డ్ వన్కి వచ్చి జూనియర్ ఇన్స్పెక్టర్ సిబిటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్. ఈ విధంగా మీకు అయితే నోటిఫికేషన్ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇవ్వడం జరిగింది. ఎవరైతే హౌ టు అప్లై www.jutec.inలోకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. వ్యాలిడ్ ఈమెయిల్ నేమ్, మరి వ్యాలిడ్ ఫోన్ నెంబరు, డీటెయిల్స్ అప్పుడు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు ద్వారా మాత్రమే ఇది మీ అది చేయాలి. తర్వాత స్కాన్ కాపీస్, రీసెంట్ ఫోటోగ్రాఫ్ నాట్ మోర్ దెన్ 3 weeks ఓల్డ్ జేపీజీ ఫార్మేట్ ఉంటుంది, స్కాన్ కాపీ, సిగ్నేచర్ అండ్ ఏవైతే మనం అప్లోడ్ చేస్తున్నామో అవన్నీ కూడా డాక్యుమెంట్స్, ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి ఐడి మార్క్స్ అంటే ఆధార్ కార్డ్, అదే ఎలక్షన్ ఐడి, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఎలక్షన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఫైనల్ అండ్ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ ఫర్ ద 10th and 10+2 గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అప్లికేషన్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, సర్టిఫికేట్ ఫర్ ద రెస్పెక్టివ్ రిజర్వ్డ్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ బీసీలకి, పీడబ్ల్యూ సర్టిఫికేట్ సంబంధించి సర్వీస్ సర్టిఫికేట్, ఇవన్నిటిని కూడా ఒకసారి వెరిఫై చేసుకొని సిబిటి ఎగ్జామ్ కనుక మీరు ఆలోచన చేసుకొని మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయడానికి మీ సెంటర్లో అవకాశం ఉంది. అందుకని తప్పకుండా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మన ఊళ్ళోనే ఉద్యోగం రావాలి, మన ప్రాంతంలో ఉద్యోగం రావాలనేది వదిలిపెట్టండి. ఎక్కడికైనా వెళ్ళి చేయడానికి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఉన్నటువంటి ఉద్యోగం. ఇది ఫుల్ టైం ఉద్యోగం, అంటే దీనికి టెంపరీనో, తాత్కాలికనో, కాంట్రాక్ట్ ఉద్యోగం కాదు. కట్ ఆఫ్ డేట్ ఆఫ్ ద క్యాలిక్యులేట్ ఆఫ్ ద ఏజ్ 1/9/2024. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 10/9/2024. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ 30/9/2024. ద డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ టు బీ అనౌన్స్డ్ లేటర్, అది అనౌన్స్ చేయబడుతుంది. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి కనుక ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు మీరు ప్రయత్నం చేయండి. మీ ఉద్యోగస్తులు కావాలని కోరుకుంటూ మీ కురపాటి మోహన్ మరిన్ని ఉద్యోగాలతో మీ ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.